పేరెంట్స్ అఫెండ్ అవ్వచ్చు ఇది విని. బట్ మోస్ట్ ఆఫ్ ద రోల్ దీంట్లో పేరెంట్స్‌దే ఉంటుంది. మీరు ఎందుకు ఆ అమ్మాయి అసలు భయపడి అంటే అమ్మాయికి ఉన్నదే మీరు మీకెందుకు చెప్పట్లేదు? వెళ్ళి ఇక్కడ జరిగేదేంటంటే ఫ్రెండ్‌కి చెప్తది. ఆ ఫ్రెండ్ ఇంకేదో పిచ్చి సలహా ఇస్తారు. ఇంకేదో ప్రాబ్లమ్‌లో దూరుతది. ప్రాబ్లమ్‌లోకి ఆ అమ్మాయి పడిపోయిన తర్వాత ఆ ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తారు. అంతే. అంతకు మించి జరుగుతాయి. ఇంత రాంగ్ వేస్ ఎందుకని ఎంచుకుంటున్నారు? పేరెంట్స్. ఎందుకు? డెఫినెట్లీ. ఆ అమ్మాయికి ఈ భయం ఉంది. పేరెంట్స్ నన్ను తిట్టి సాల్వ్ చేస్తారు, బాగుంటది తర్వాత అంటే చెప్తది. బట్ ఇక్కడ నాకు స్కూల్ క్లోజ్ చేపిస్తారు, కాలేజ్ క్లోజ్ చేపిస్తారు, నా లైఫ్ నాశనం అవుతుంది, రేపటి నుంచి నన్ను అనుమానిస్తారు, అండ్ ఇక్కడ నుంచి నా లైఫ్లో ఏది జరిగినా నన్ను దెప్పి పొడుస్తారు అనేది జరిగినప్పుడు అంటే ఇట్లాంటి ఆ పేరెంట్స్ అలా ఉండకపోవచ్చు, బట్ ఇట్లా అమ్మాయికి మైండ్లో ఉంటుంది. బికాస్ టీనేజర్స్ ఎన్ని నెగిటివ్ థాట్స్ ఉంటాయి, ఎంతో ఓవర్ థింకింగ్ ఉంటుంది. ఆ నమ్మకం పేరెంట్స్ ఇవ్వాలి. అండ్ ఇది తెలుసులే మా అమ్మాయికి తెలుసు కదా నేను వస్తా అనే పేరెంట్స్ ఉండొచ్చు వినే వాళ్ళల్లో. బట్ చెప్పడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. చెప్పండి కాలేజ్కి వెళ్ళే ముందే, నీకు ఇలా జరిగినప్పుడు ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కూడా నేను ఆ ప్రాబ్లం లైఫ్లో తర్వాత తీయను, నువ్వు ఏదైనా ఎంటర్ అవుతుంటే నాకు చెప్పు, నేను ప్రికాషన్స్ చెప్పి నీకు హెల్ప్ చేస్తా ఏదన్నా ఉందంటే అక్కడ. ఇప్పుడు నిజంగా అమ్మాయి లవ్లో పడుతుందంటే పేరెంట్స్కి ఇష్టం ఉండదు, బట్ అట్లీస్ట్ యూ కెన్ గైడ్ హర్, వాడు ఎందుకు మంచోడు కాదనేసి. ఆటోమేటిక్గా అమ్మాయి ఎందుకు ఉంటుంది వాడితో, అండ్ లేటర్ ఆన్ చాలా సుఖాంతంగా గడిచిపోతుంది. డెఫినెట్లీ కరెక్టే. అది